Yes. Hi guys. Hope you all are fine. Andaru bagunnaru anukuntunnanu. Myself Dattu Maitre. I have 9 years of teaching experience. I deal Indian history, AP history, Telangana history and Telangana movement. Yeah, I am graduated from I took master's degree from Purvanchali University history లో 9 సంవత్సరాల అనుభవం ఉంది. మీ అందరూ అనుకుంటున్నారు ఏపీపీఎస్సి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ అనేది టఫ్నెస్ అనేది పెరుగుతూ ఉంది. మరి ఆ క్వశ్చన్స్లో స్టాండర్డ్స్ అయినటువంటివి అప్పటికన్నా ఇప్పుడు పెరిగినాయి. దీంట్లో అందరూ అనుకుంటున్నారు హిస్టరీ అయినటువంటిది స్టాటిక్ పోర్షన్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి. అవునా? హిస్టరీ కేవలం స్టాటిక్ పోర్షన్ మాత్రమే ఉంటుంది అనుకుంటున్నారు. కాదు గాయస్, దీంట్లో కూడా డైనమిక్ పోర్షన్ అయినటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఒక చిన్న క్వశ్చన్ చెప్తాను, వినండి. మొదటి శాతకర్ణి అయినటువంటి వారు భాగవత మతాభిమాని అనొచ్చు. వి కెన్ సే దట్ ఫస్ట్ శాతకర్ణి వాజ్ ఫాలోవర్ అండ్ క్యాంపెయినర్ ఆఫ్ భాగవత రిలీజియన్. దెన్ హౌ డిడ్ యూ డిసైడ్ ఫస్ట్ శాతకర్ణి వాజ్ ఫాలోవర్ అండ్ క్యాంపెయినర్ ఆఫ్ భాగవత రిలీజియన్? అతను భాగవత మతాన్ని ప్రచారం చేశాడు అని చెప్పేసి మీరు ఎలా నిర్ణయించారు? అంటే హౌ డిడ్ యూ డిసైడ్ అంటే WH క్వశ్చన్ వచ్చిందా లేదా? ఎస్, మీరందరు స్టేట్మెంట్ చదువుతున్నారు. యు ఆల్ రెడ్ ద స్టేట్మెంట్. ఫస్ట్ శాతకర్ణి గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. మొదటి శాతకర్ణి యొక్క గొప్పదనాల గురించి నానాగఢ్ శాసనమైనటువంటిది తెలియజేస్తుంది. అవునా? ఫస్ట్ శాతకర్ణి గ్రేట్నెస్ మేజర్లీ నోన్ ఫ్రమ్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. దిస్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ గివెన్ బై దేవి నాగానిక. దేవి నాగానిక అయినటువంటి వారు వేయించినటువంటిది నానాగఢ్ శాసనం. మరి ఆ నానాగఢ్ శాసనంలోనే ఏం కనబడింది? ఎస్, యు ఆర్ రైట్. నానాగఢ్ శాసనంలో వసుదేవ మరియు సంకర్షణల యొక్క ప్లెడ్జెస్ ఆరాధనలైనటువంటి కనబడతాయి. వసుదేవ మరియు సంకర్షణల యొక్క ఆరాధనలైనటువంటి మనకు కనబడతాయి. మరి వీళ్ళిద్దరు ఎవరు? అసలు వీళ్ళు ఎవరు? ఇది పాయింట్. వసుదేవ అండ్ సంకర్షణ వర్ ద గాడ్స్ ఆఫ్ భాగవత రిలీజియన్. వీళ్ళు భాగవత మతాన్ని ఆదరించిన అంటే భాగవత మతానికి చెందినటువంటి దేవుళ్ళు. దే ఆర్ ద గాడ్స్ ఆఫ్ ది భాగవత రిలీజియన్. సో we can say ఫస్ట్ శాతకర్ణి ఫాలోవర్ ఆఫ్ భాగవత రిలీజియన్. ఎందుకంటే అతని యొక్క గొప్పదనాలని తెలియజేస్తూ ఆ నానాగఢ్ శాసనం వేయించడం జరిగింది. ఆ శాసనంలోనే ఈ దేవుళ్ళ పేర్లు రాయబడ్డాయి. అంటే అతను ఖచ్చితంగా ప్రచారం చేసి ఉండొచ్చు అని చెప్పేసి హిస్టారియన్స్ అయినటువంటి వాళ్ళు అనుకుంటారు. అలా మనకి అకార్డింగ్ టు నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ first Shatakarni was follower of the Bhagavata religion. Of course, you all know that Bhagavata religion brought to Andhra Desha during the time period of Kanha, also known as Krishna. Krishnuni yokka kalamlo రెండవ రాజు అయినటువంటి వాడు శాతవాహనాల రెండవ రాజు అయినటువంటి వాడు కృష్ణుడు. ఆ కృష్ణుని కాలంలో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి భాగవత మతమైనటువంటిది వచ్చింది. From the North India to South India, Bhagavata religion brought during the time period of second ruler of Shatavahana was Krishna, also known as Kanha. అవునా? అతని తర్వాత వచ్చినటువంటి వాడే ఫస్ట్ శాతకర్ణి. మరి ఇట్లా డైనమిక్ క్వశ్చన్ అడిగితే మీరేం చేస్తారు? మీ అందరికీ తెలుసు, సింపుల్గా పెట్టేస్తారు. వసుదేవ సంకర్షణ ప్లెడ్జెస్ కెన్ బి సీన్ ఇన్ నానాగఢ్ ఇన్స్క్రిప్షన్. వసుదేవ మరియు సంకర్షణల యొక్క ఆరాధనలైనటువంటి నానాగఢ్ శాసనంలో కనబడుతున్నాయని చెప్పేసి మీ అందరు పెట్టేస్తారు. కానీ నేను అడిగిన స్టేట్మెంట్ ఏంటి?
First Shatakarni was follower of Bhagavata religion. Whether this statement is right or wrong? భాగవత మతాన్ని ఆచరించాడు మొదటి శాతకర్ణి అనే స్టేట్మెంట్ రైటా రాంగా? ఇప్పుడు చెప్పండి, ఇది డైనమిక్ కాదా? ఎస్, దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. దీనిని మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ అయినటువంటి దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఇంకో స్టేట్మెంట్ అయినటువంటి చెప్తా చూడండి. శాతవాహన టైం పీరియడ్లో నృత్యాల గురించి మరియు నృత్యాలతో పాటుగా అక్కడ డాన్సింగ్ కల్చర్ గురించి చెప్పేటువంటిది అమరావతి స్తూపం అంటాను. మరి ఆ స్టేట్మెంట్ అనేది రైటా రాంగా? అమరావతి స్తూపం అయినటువంటిది మీ అందరికీ తెలుసు. 24th రూలర్ Vasishthaputra Pulomavi constructed the Amaravati Stupam that was recognized by the Colonel Mackenzie. Colonel Mackenzie అయినటువంటి వారు దాన్ని గుర్తించారు. మరి ఈ అమరావతి స్తూపము నందు డాన్సింగ్ ఈవెంట్స్, అదే డాన్సింగ్ కల్చర్స్ అయినటువంటి మనకు కనబడుతున్నాయి అన్నాను. మరి స్టేట్మెంట్ రైటా రాంగా? చూడండి, ఇక్కడ ఈ స్తూపాన్ని బాగా గమనిస్తే ఆ స్తూపం పైన అప్సరసల యొక్క ముఖ కవళికలు కనబడతాయి. మరి అప్సరసలు అంటే ఎవరు? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వీళ్ళందరినీ అప్సరసలు అని చెప్పేసి పిలుస్తామా లేదా? మీ అందరు అనుకుంటున్నారు అప్సరసలైనటువంటి వాళ్ళు ఇంద్రుని దగ్గర పనిచేసేటువంటి ప్రాస్టిట్యూషన్ వర్క్ చేసే వాళ్ళని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అని అంటే నిజానికి వాళ్ళు డాన్సింగ్ గర్ల్స్, వాళ్ళందరూ నాట్యకత్తెలైనటువంటి వారు. అవునా? మీకు తెలుసో తెలియదో, యాక్చువల్గా చెప్పాలంటే అప్సరసలైనటువంటి వాళ్ళు నాట్యకత్తెలతో పాటుగా వ్యభిచారం చేసేటువంటి వాళ్ళు అని కూడా అంటారు. ఇక మీకు ఎంతవరకు తెలుసో అది నాకు కూడా తెలీదు, లెట్ ఇట్ బి. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది? ఆ డాన్సింగ్ కల్చరే తర్వాతకి ప్రాస్టిట్యూషన్గా మారింది. అదే మన ఆంధ్ర ప్రాంతంలో ఫస్ట్ టైం మాచెలదేవి ప్రతాపరుద్రుని యొక్క డాన్సింగ్ గర్ల్, ఆమె దేవదాసిగా, ఒక డాన్సింగ్ గర్ల్గా, ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం చేసేటువంటి పర్సన్గా మనకు కనబడుతుంది. ఆలయ ప్రాంగణంలోని నాట్యాలే తరువాత తరాలకి దేవదాసీలుగా ఆవిర్భవించాయి. ఆ దేవదాసి వ్యవస్థ అనేది ఒక మతం ముసుగులో జరిగే వ్యభిచారం. దేవదాసి సిస్టమ్ ఈజ్ ఏ రిలీజియస్ ప్రాస్టిట్యూషన్, మతం ముసుగులో జరిగే వ్యభిచారం. అవునా? దాని గురించి పక్కకు పెట్టండి. ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నాను, డాన్సింగ్ కల్చర్ అనేది మనకి ఈ అమరావతి స్తూపం పైన కనబడుతుంది. అది ఎట్లా డిసైడ్ చేసినాం? అప్సరసల యొక్క ముఖ కవళికలు కనబడ్డాయి. అప్సరసలు ఎవరంటే డాన్సింగ్ గర్ల్స్. కాబట్టి నృత్యాల గురించి తెలియజేసేటువంటి ఆధారాలు ఏవి అంటే అమరావతి స్తూపం అని కూడా పెట్టాలి. అంతేకాకుండా నృత్యాల గురించి తెలియజేసేటువంటిది వాత్సాయనుని యొక్క కామసూత్రాలు. వాత్సాయనుని కామసూత్రాల్లో ఒక అమ్మాయి నృత్యం చేసే సమయంలో ఆమె శరీరపు మైపూత అంటే బాడీ లోషన్ అయినటువంటిది వినియోగించింది అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అంటే అక్కడ డాన్సింగ్, నృత్యము అనే కాన్సెప్ట్ అయినటువంటి దాని గురించి మాట్లాడినటువంటిది ఏది అని అంటే అమరావతి స్తూపము అనొచ్చు, అండ్ వాత్సాయన కామసూత్రాలు అని కూడా అనొచ్చు. ఓకేనా? చూసుకోండి, మన ప్రీవియస్ ఎగ్జామ్లో డాన్సింగ్ కల్చర్స్ పైన క్వశ్చన్స్ అడిగినాడు. అంతేకాకుండా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో మనకి సతీ పైన క్వశ్చన్ అడిగినాడు. ఉమెన్ రిలేటెడ్గా ఒక క్వశ్చన్ కన్ఫామ్గా ఉంటుంది. అందు గురించే నేనేం చెప్తున్నాను, వాట్ టు రీడ్, అసలు ఏం చదవాలి అనేది మీరు చాలా 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 ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వాట్ నాట్ టు రీడ్, ఏం చదవకూడదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి హౌ టు గెట్ 65+ మార్క్స్, 65 దాటి మీకు హిస్టరీలో మార్క్స్ రావాలి అంటే మీరు ఏం చేయాలి, అది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి గాయస్, మీకు
మిగిలినటువంటి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పాలిటీ ఇవి కొంచెం డైనమిక్గా ఉంటాయి. కానీ హిస్టరీలో స్టాటిక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. స్టాటిక్ పార్ట్ కన్నా మెమరీ అంటే గుర్తుంచుకోవలసినటువంటి పోర్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఏ బుక్ చదవాలి? మీకు డౌట్ వస్తుంది, సార్ ఈ బుక్లో ఇది ఉంది, ఈ బుక్లో ఇది రాయబడి ఉంది, ఇవన్నీ కూడా మా బ్రెయిన్లో ఎక్కట్లేదు సార్ అని అంటే, నా క్లాస్ చెప్పేటప్పుడు రైట్ యువర్ ఓన్ నోట్స్. మీరు ఓన్ నోట్స్ అయినటువంటిది రాసుకోవడానికి ఫస్ట్ ప్రయత్నించండి. ఆ ఓన్ నోట్స్నే బాగా చదవండి. ఆ ఓన్ నోట్స్నే మీరు బాగా చదవండి. అప్పుడు ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ అనేది వస్తుంది. నేను దాదాపు 150 గంటల పాటు క్లాసెస్ అయినటువంటిది చెప్తా ఉన్నాను మన యాప్లో. మరి ఆ 150 గంటల పాటు చెప్పిన దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ కూడా నేను కవర్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ పాయింట్ కూడా నేను కవర్ చేస్తాను. అవునా? మరి అలాంటప్పుడు ఆ నోట్స్ని బాగా చదువుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. ఒకటి, ఇఫ్ పాసిబుల్ కుదిరితే నా హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది కూడా మీకు ఇస్తాను. ఆల్రెడీ ఐ వర్కింగ్ ఆన్ ఇట్, దాని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. బట్ ప్రింటెడ్ మెటీరియల్గా ఇస్తాను. కాబట్టి అప్పటి వరకు అయితే మీరు నోట్స్ అనేది మెయింటైన్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ స్కోర్ అనేది వస్తుంది. అంతెందుకు, ఈరోజే మన ఏపీ సెక్రటరియేట్లో గ్రూప్ 2 ఆఫీసర్ అమ్మాయి పేరు కరిష్మా, వెళ్ళి కలవడి కాల్స్ అయితే నా పేరు చెప్పండి. తనే ఈరోజు నాకు ఫోన్ చేసింది. వాళ్ళ కజిన్కి గ్రూప్ 2 హిస్టరీకి సంబంధించి గైడెన్స్ కావాలి అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే చెప్పారనమాట, సార్ పాండమిక్ టైం ఆ తర్వాత కొన్ని ఇష్యూస్ వల్ల నేను మిమ్మల్ని కలవలేకపోయినాను సార్. మా కజిన్కి మీ గైడెన్స్ అనేది కావాలి. మీ వల్లనే ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ మోడర్న్ హిస్టరీ ఉన్నప్పుడు అండ్ ఏపీ హిస్టరీ వల్లనే నాకు మంచి స్కోర్ వచ్చి ఉద్యోగం వచ్చింది సార్. రియలీ థ్యాంక్ఫుల్ టు యువర్ టీచింగ్ అని చెప్పేసి చెప్పడంతో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంతెందుకు 2018 క్వశ్చన్ పేపర్ గ్రూప్ 2లో ఒక అబ్బాయికి ఈరోజు గణేష్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి 68 మార్కులు వచ్చినాయి. ఇంకో అబ్బాయికి 71 మార్కులు వచ్చినాయి, స్టేట్ 21 ర్యాంక్. అంటే మన క్లాస్ నోట్స్ ఎంత ఉపయోగపడుతుంది అనేది మీరే చూసుకోండి. క్లాస్ నోట్స్ అనేది ఇంపార్టెంట్. నేను ఇచ్చే హ్యాండ్ మెటీరియల్ కూడా చూసుకోండి. ఓకేనా? అయితే మీరు ఫోకస్ చేయవలసినది, ముఖ్యంగా ఫోకస్ చేయవలసింది ఏంటిది అని అంటే, లిటరేచర్ పైన బాగా ఫోకస్ చేయండి. సాహిత్యం, ఓకేనా? సాహిత్యమైనటువంటి దానిపైన బాగా ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తారు తెలుసా? ఇన్స్క్రిప్షన్స్ ఆధారాలైనటువంటి వాటిపైన బాగా ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంకా దేనిపైన ఫోకస్ చేస్తారు తెలుసా? ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ఆల్ డైనస్టీస్. అన్ని రాజ్యాలలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, అదే శాతవాహనులు కానీ ఇక విజయనగరం కానీ అండ్ బ్రిటిష్ రూలింగ్ టైం పీరియడ్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది మన ఆంధ్ర ప్రాంతంలో, ఆ వీటిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేనిపైన అంటే సోషల్ కండిషన్స్ అయినటువంటి వాటిపైన ఫోకస్ చేయండి. సోషల్ కండిషన్స్ పైన మీకు హ్యాండ్ క్రాఫ్ట్స్, చేతి వృత్తుల పైన క్వశ్చన్స్ అడుగుతాడు. అంతేకాకుండా ఆ చేతి వృత్తుల గురించి తెలియజేసేటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఏవి? విలవట్టి శాసనం అయినటువంటిది చేతి వృత్తుల గురించి తెలియజేసేటువంటి ఇన్స్క్రిప్షన్. హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి నాసిక్ ఇన్స్క్రిప్షన్ అయినటువంటిది వీవర్స్ చేతి వృత్తి, అదే చేనేత పని అయినటువంటిది దాని గురించి తెలియజేసేది నాసిక్ ఇన్స్క్రిప్షన్. దానిని ఋషభదత్త అయినటువంటి వారు వేయించడం జరుగుతుంది. అలా మనకి సోషల్ కండిషన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి సోర్సెస్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? దీని తర్వాత మీరు ఇంకా ఫోకస్ చేయవలసింది ఏంటంటే రిలీజియస్ కండిషన్స్. ఈ రిలీజియస్ కండిషన్స్ అంటే మతపరమైనటువంటి అంశాలు. అసలు మతపరమైనటువంటి అంశాలు ఎలా చదవాలి అంటే, ఇట్ షుడ్ నాట్ టేక్ టు హార్ట్.
మీరు హార్ట్కి తీసుకోకూడదు. ఇవి అక్కడ చదివామా వదిలేసామా అన్నట్టే ఉండాలి. దీంట్లో ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే జైన మతం, బౌద్ధ మతం ఎలా మన ఆంధ్ర ప్రాంతంలో ఆవిర్భవించింది, ఎలా అంతరించింది, హౌ జైనిజం అండ్ బుద్ధిజం ఆరిజినేటెడ్ ఇన్ ఆంధ్ర అండ్ హౌ ఇట్ డెస్ట్రాయిడ్, ఏ విధంగా అంతరించింది. వజ్రాయనమైనటువంటిదే ముఖ్య కారణం అని చెప్పేసి మీ బుక్కుల్లో రాయబడిందా? వజ్రాయనం వాజ్ ద మేజర్ రీజన్ విచ్ పేవ్డ్ ద వే ఫర్ ద డెత్ ఆఫ్ బుద్ధిజం. బౌద్ధ మతం మరణానికి వజ్రాయనమైనటువంటిది అతి ముఖ్యమైనటువంటి కారణం అని మీకు తెలుసా? అది ఏ శాసనంలో రాయబడింది? రామిరెడ్డిపల్లి అనే శాసనంలో. రామిరెడ్డిపల్లి శాసనము, ఇన్ రామిరెడ్డిపల్లి ఇన్స్క్రిప్షన్ సిద్ధానాగార్జున స్టార్టెడ్ వజ్రాయనం. వజ్రాయనం టోటల్లీ impacted by the Shaivism and Vaishnavism. శైవ మతం వైష్ణవ మతాల ప్రభావము వల్ల ఆవిర్భవించినటువంటిదే వజ్రాయనం. ఆ వజ్రాయనమైనటువంటి దాన్ని ప్రభావము వల్ల నిజమైనటువంటి బౌద్ధ మతం దాని యొక్క ఆదరణ కోల్పోయింది. రియల్ బుద్ధిజం లాస్ట్ దట్ ప్రయారిటీ అండ్ లాస్ట్ దట్ యూనిక్నెస్ బై ది ఇంపాక్ట్ ఆఫ్ వజ్రాయనం. Those all which was written in రామిరెడ్డిపల్లి ఇన్స్క్రిప్షన్. ఆ రామిరెడ్డిపల్లి ఇన్స్క్రిప్షన్లో వజ్రాయనం గురించి బాగా రాయడం జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ అయినటువంటిది రిలీజియన్లో చదవాలి, ఓకేనా? అంతేకాకుండా సైట్స్ ముఖ్యంగా వచ్చేసి మన ఆంధ్ర ప్రాంతంలో ఏవి బౌద్ధ మత స్థావరాలు, ఏవి జైన మత స్థావరాలు, ఏవి వైష్ణవ స్థావరాలు, ఏవి శైవమత స్థావరాలు, ఇట్లా ఏవి సైట్స్ అయినటువంటి వాటి గురించి కూడా మీరు బాగా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అయినటువంటిది, అవునా, వాస్తు శిల్పకళ ఎలా ఉంది. ఇక టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు టెంపుల్స్ ఏవేవి కట్టించబడ్డాయి, ఆ టెంపుల్స్ గురించి తెలియజేసేటువంటి ఆధారాలేవి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు బెజవాడ ఇన్స్క్రిప్షన్ అనేది వేయించినటువంటి వారెవరు? రెండవ యుద్ధమల్లుడైనటువంటి వారు బెజవాడ శాసనాన్ని వేయించారు, అవునా? రెండవ యుద్ధమల్ల, సెకండ్ యుద్ధమల్ల ఇన్స్క్రైబ్ బెజవాడ ఇన్స్క్రిప్షన్. దేర్ వి కెన్ సీ ద కార్తికేయ స్వామి టెంపుల్. అందులో ఆ బెజవాడ శాసనమునందు కార్తికేయ స్వామి ఆలయం గురించి రాయడం జరిగింది, అవునా? మరి ఆ కార్తికేయ స్వామి ఆలయము ఏ శాఖకు చెందినది? శైవమతంలో ముఖ్యంగా వచ్చేసి కాలముఖం, కాపాలికం, వీరశైవం, ఆరాధ్య శైవం, స్మార్తమఠం అంటూ శాఖలు ఉన్నాయి కదా. ఆ శాఖలలో దేనికి సంబంధించింది అని చెప్పేసి మీరు ఇప్పుడు చదవాలి. ఒకప్పుడు ఇది ఫోకస్ చేయలే, ఇప్పుడు ఫోకస్ ఎందుకు చేస్తాడంటే లాస్ట్ 2018లో కాలముఖ అనే కాన్సెప్ట్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది కాబట్టి దాని ఎక్స్టెండెడ్ వర్షన్ ఇది. ఎప్పుడు కూడా ఆ ప్రీవియస్ క్వశ్చన్ని చూసిన తర్వాత దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం, ఇప్పుడు కాలముఖ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఆ కాలముఖము అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఓకేనా, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మొత్తం మీరు చూసుకోవాలి. అసలు పాస్ట్ ఏం జరిగింది, ఓకేనా, ఆ పాస్ట్ ఏ డైనస్టీస్ అయినటువంటివి దీనికి ఆదరణ ఇచ్చాయి, ఏవైనా లిటరేచర్ కానీ సోర్సెస్ అయినటువంటివి ఈ సెక్ట్ గురించి, శాఖ గురించి తెలియజేశాయా లేవా అనేది మీరు చూసుకోవాలి, ఓకేనా? అట్లా చూసుకున్నప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. అందు గురించి చెప్పిన వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్, ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు బాగా తెలిసి తీరాలి. ఇక చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ క్వశ్చన్ అనేది చెప్తా ఉన్నాను చూడండి. మీ అందరికీ తెలుసు, you all aware of that, బృహత్ కథ written by గుణాఢ్య. గుణాఢ్యుడైనటువంటి వారు బృహత్ కథ అనే గ్రంథాన్ని రాశారు. దాని రిలేటెడ్ బుక్స్ అయినటువంటిది బృహత్ కథ కోశం రిటర్న్ బై హరిసేన, బృహత్ కథ మంజరి రిటర్న్ బై క్షేమేంద్ర, అవునా, బృహత్ సంహిత రిటర్న్ బై వరాహమిర. This is how we can see many books which was written based on the Brihat Katha. Even the Somadeva Suri written Katha Sarit Sagaram. Somadeva Suri అయినటువంటి వారు కూడా కథా సరిత్సాగరం అనే గ్రంథాన్ని రాశారు.
మరి అలాంటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ బృహత్కథ అనే గ్రంథం రాసిన గుణాఢ్యకి ఆదరణ లభించలేదు. హీ డి నాట్ గెట్ ద ప్రయారిటీ డ్యూరింగ్ ద కుంతల శాతకర్ణి టైం పీరియడ్. దట్స్ వై హీ థాట్ టు కమిట్ సుసైడ్. ఆయన మరణించడానికి, అదే సుసైడ్, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించడానికి కారణం ఏంటి, అతనికి ఆదరణ అనేది లభించలేదు. ఇప్పుడు మీరే ఉన్నారు ఇంట్లో కానీ ఎక్కడైనా పనిచేస్తూ ఉన్న చోట మీకు రెస్పెక్ట్, అదే గౌరవము లేదా ఆదరణ లభించలేదంటే ఆ ప్లేస్లో ఉంటారా? నో వన్ కెన్ సర్వైవ్. ఎవరు కూడా ఉండలేరు. మరి అలాగే గుణాఢ్యుడు కూడా అనుకున్నాడు, వై షుడ్ ఐ లీవ్, నేనెందుకు బతకాలి, నాకు ఆదరణ లభించడం లేదు కదా, వై షుడ్ ఐ లీవ్, నేనెందుకు బతకాలి అనుకున్నాడు. అందుగురించే గుణాఢ్య మరణించడానికి ప్రయత్నించాడు. ఎందుకు? కుంతల శాతకర్ణి టైం పీరియడ్లో అతనికి ఎందుకు గౌరవం లభించలేదు? వై హీ డిడ్ నాట్ గెట్ ద రెస్పెక్ట్ బై ద కుంతల శాతకర్ణి? జస్ట్ గో అండ్ చెక్ ఇట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్ వీడియోస్ వినండి, అక్కడ తెలుసుకోండి. అయితే చూడండి, గుణాఢ్యకు ఆదరణ లభించకపోయేసరికి ఆయన చనిపోవడానికి వెళ్తూ ఉంటే అదే సమయంలో అతనికి సంబంధించినటువంటి ఆ బృహత్కథని ప్రపంచానికి నేను పరిచయం చేస్తాను అంటూ సంస్కృత బృహత్కథ అయినటువంటి దాన్ని దుర్వినుతుడైనటువంటి వారు రాస్తారు. సంస్కృత బృహత్కథ విచ్ వాజ్ రిటన్ బై దుర్వినుత. యాక్చువల్లీ ద దుర్వినుత బిలాంగ్స్ టు కర్ణాటక. ఆయన కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వాడు. కన్నడ పోయిట్, కర్ణాటక ప్రాంతానికి. అఫ్కోర్స్ ఆయన సంస్కృత్ అండ్ కన్నడ వీటికి ప్రయారిటీ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరు అని అంటే దుర్వినుతుడైనటువంటి వారు. మీ అందరికీ తెలుసు సంస్కృత్ బృహత్కథ రిటర్న్ బై దుర్వినుత. కానీ ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అని కూడా అడగొచ్చు, చెప్పలేం. ఇది ఎక్స్టెండెడ్ పోర్షన్, అవునా? నేను ప్రీవియస్గా చాలాసార్లు చెప్పాను, దుర్వినుతుడైనటువంటి వారు రాశారు సంస్కృత్ బృహత్కథ అని. కానీ అక్కడ ఏ ప్రాంతం అనేది ఇప్పుడు ఎక్స్టెండెడ్గా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇంకా డెప్త్ పెంచుతున్నాం. క్లాస్ రూమ్ కాన్సెప్ట్స్ అయినటువంటి ఇంకా డెప్త్నెస్ అనేది పెరుగుతూ ఉంది, అవునా? చూడండి, ఇవి కాకుండా ఓకే యా ఇక్కడ చూడండి, నాకు తెలిసి ఈ బిట్ అనేది, అదే ఈ కాన్సెప్ట్ అనేది మీరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో కూడా, ఓల్డ్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో ఉంది. ఓకే సరే, ఇక్కడ చూడండి, రాజర్షి వధు. ఓకే యా రాజర్షి వధు వాజ్ ద టైటిల్ విచ్ వాజ్ గివెన్ టు హూమ్ అన్నాను. అసలు మీకు శాతవాహన కాలం నాటి క్వీన్స్ గురించి తెలియాలి. యు షుడ్ హ్యావ్ ద అవేర్నెస్ ఆన్ ద శాతవాహన క్వీన్స్. శాతవాహన రాణుల గురించి మీకు తెలియాలి. అందులో ముఖ్యంగా వచ్చేసి దేవి నాగానిక, లీలావతి కానీ, గమిక కానీ, నెక్స్ట్ గౌతమి బాలశ్రీ కానీ, దే ఆల్ ఆర్ ద గ్రేట్ లేడీస్. దే ఆర్ ద గ్రేట్ women who especially contributed their cultural development towards the Buddhism. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించడంలో వాళ్ళు ముఖ్యమైనటువంటి పాత్ర వహించారు, అవునా? ఎస్, ఇక్కడ కింగ్స్, రాజులైనటువంటి వారికి ఉండేటువంటి బిరుదులు కూడా వీళ్ళు ధరించారు. అందులో వచ్చేసి మహాభోజకి అనే టైటిల్ అనేది కామన్ టైటిల్ విచ్ వాజ్ గివెన్ టు క్వీన్. రాణులైనటువంటి వారికి ఏమిచ్చారు? మహాభోజకి అనే పిలువబడేటువంటి కామన్ టైటిల్ ఇచ్చారు, సాధారణ బిరుదు ఇచ్చారు. రాజర్షి వధు అనే ఈ బిరుదు ఎవరికి ఇచ్చారంటే గౌతమి బాలశ్రీ అయినటువంటి వారికి రాజర్షి వధు అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈమెనే మొట్టమొదటి పర్సనాలిటీ బుద్ధిజంలో భాగంగా బౌద్ధ మత సన్యాసులకు దానాలను చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. షీ వాజ్ అ గ్రేట్ లేడీ. షీ డొనేటెడ్ ల్యాండ్ టు ద బుద్ధిస్ట్ monks for the Buddhist monasteries or the resident places of the Buddhist monks. బౌద్ధ మత సన్యాసుల యొక్క నివాస గృహాలకు భూములను కూడా దానం చేస్తుంది. అలా గ్రేట్ పర్సనాలిటీ రాజర్షి వధు.
ఇక ఇవి కాకుండా మనకి దమిక అయినటువంటి వారు ఉన్నారు కదా, దమిక, ఈమెకు కూడా దమిక అయినటువంటి వారు కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ పర్సనాలిటీ. షీ గివెన్ ద పూర్ణకుంభమైనటువంటిది ఆ స్తూపానికి ఇవ్వడం జరుగుతుంది. అందు గురించి ఆ స్తూపం పైన మనకి పూర్ణకుంభమైనటువంటిది కనబడుతుంది. ఇప్పుడు మనం స్టేట్ ఎంబ్లంలో పూర్ణకుంభమైనటువంటి దాన్ని వాడుతున్నాం. అంటే మీరు అప్డేట్ అవ్వాలి, ఓకేనా. నాట్ ఓన్లీ బిఎస్ఎల్ హనుమంతరావు, మీరు చదవవలసినటువంటి బుక్స్ చాలా 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 ఉన్నాయి. ఒకటి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్కే కాకుండా నాగార్జున యూనివర్సిటీ బుక్ అయినటువంటిది కూడా చదవండి. నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ అయినటువంటిది చదవండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ తెలుగు అకాడమీ బుక్స్ అయినటువంటిది చదవండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే శాతవాహన హిస్టరీ బై ఆర్జీ భండార్కర్. దీంట్లో కొంచెం డెప్త్ కాన్సెప్ట్ అయినటువంటిది మనకు వస్తుంది, ఓకే రైట్. నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన హిస్టరీ, పీజీలో హిస్టరీ కూడా ఉంటుంది కదా, దాంట్లో విజయనగర అంపైర్ అండ్ కొన్ని కాన్సెప్ట్స్ అయినటువంటి బాగా ఉన్నాయి, అవి చదవండి. మనకు కావాల్సింది ఏంటి అంటే ఆంధ్ర కల్చర్, ఆంధ్ర సంస్కృతి అనే దాన్ని మీరు ఫోకస్ చేయండి. ఆంధ్ర కల్చర్, ఆంధ్ర సంస్కృతి ఎట్లా ఉంది అనే దాన్ని మీరు ఫోకస్ చేయాలి తప్పించి అది తెలంగాణ బుక్క ఆంధ్ర బుక్క అని పక్కకు పడేయండి, ఓకేనా. అట్లా ఇవన్నీ మీరు చదివితే మీకు ఏ ప్రైవేట్ పుస్తకాలు కూడా వద్దు. ఇవన్నీ చదవడానికి మనకు టైం ఉందా చెప్పండి? ఇవన్నీ చదవడానికి మనకు టైం ఉందా? లేదు. కాబట్టే మన క్లాస్ వినండి, మన క్లాస్ విని దానికి సంబంధించినటువంటి నోట్స్ అనేది రాసుకోండి, ఓకేనా. అట్లా నోట్స్ రాసుకొని దానినే పదే పదే చదవండి. రీడ్ ఏ బుక్ ఫర్ 10 times బట్ నాట్ ద 10 books ఫర్ 1 time. ఒక పుస్తకాన్ని 10 సార్లు చదవండి తప్పించి 10 పుస్తకాలు ఒక్కసారి చదవకండి, ఓకేనా. మనమేం హిస్టరీలో మాస్టర్స్ చేసి హిస్టరీ టీచ్ చేయాలనుకోవట్లేదు కదా. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదవండి, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక శ్వేతగజ జాతకం అయినటువంటిది ఇక్కడ కనబడుతుంది. చెప్పండి, శ్వేతగజ జాతక స్టోరీ విచ్ ఎస్పెషల్లీ కెన్ బి సీన్ ఇన్ అజంతా కేవ్స్. అవునా, అజంతా గుహలలో కనబడుతుంది, అవునా. మరి అజంతా గుహలలో కనబడేటువంటి గౌతమ బుద్ధుని యొక్క అవతారం ఏంటిది? గౌతమ బుద్ధ అవతారం. అజంతా కేవ్స్ని కూడా శాతవాహనులైనటువంటి వారు నిర్మించారు లేదా? ఎస్, అజంతా కేవ్స్ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బై ద శాతవాహనాస్, వాకటకాస్ అండ్ గుప్తాస్. అందులో వచ్చేసి గౌతమ బుద్ధుని ఏ అవతారం అందులో కనబడుతుంది? అంతెందుకు, మన ఆంధ్ర ప్రాంతం అమరావతి ఉంది కదా, అమరావతిలో గౌతమ బుద్ధుని ఏ అవతారం కనబడుతుంది? అవునా, అందులో అమరావతి గుహలలో ఒకప్పుడు అమరావతి గుహలు ఉండేవట. ఆ అమరావతి గుహలలో గౌతమ బుద్ధుని యొక్క 2వ అవతారమైనటువంటిది కనబడేది అని చెప్పేసి యువాన్ శాంగ్ అయినటువంటి వారు పేర్కొంటాడు, ఓకేనా. ఎవరు పేర్కొంటారమ్మా? యువాన్ శాంగ్ అయినటువంటి వారు పేర్కొనడం జరుగుతుంది. అసలు ఆ యువాన్ శాంగ్ అయినటువంటి వారు ఏం చెప్పారు? ఇట్లాంటి అన్నీ కూడా చదవడానికి ప్రయత్నించండి. అందుకే చెప్పా, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. అసలు ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేది మీకు పర్టికులర్గా ఐడియా ఉండాలి. ఐడియా రావాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో పాటు మన క్లాసెస్ అనేవి ఫాలో అవ్వండి, ఓకేనా గాయస్. ఇట్లా మీరు ఒకరిని నమ్ముకోండి, అది ఎవరన్నది అది మీ ఇష్టం, అప్ టు యువర్ విష్, మీ ఇష్టం. బట్ ఐ కెన్ అష్యూర్ యూ, if you follow the class notes and our handwritten notes,
యూ విల్ డెఫినెట్లీ గెట్ 65+ మార్క్స్. 65 మార్కులు దాటి వస్తాయి. మీరు ఎంత స్కోర్ చేసుకుంటే ఫస్ట్ పేపర్లో 135+ మార్క్స్ రావాలి. 135+ మార్క్స్ అయినటువంటిది రావాలి. అది ఏం చేస్తారో మీ ఇష్టం. అది రావాలంటే ఖచ్చితంగా హిస్టరీలో స్టాటిక్ పోర్షన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. ఓకేనా? అది మరి దానికి నా వంతు ప్రయత్నంలో భాగంగా నా వంతు కృషి మీ వెంటనే ఉంటుంది. ఖచ్చితంగా మీ వెనకాలనే ఉంటాను టిల్ ద ఎగ్జామినేషన్. మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు ఈ దత్తు మేత్రే మీతో ఉంటాడు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ follow our classes. Okay, this is Dattu Maitre. Now I am signing off. ఇంతటితో మన క్లాస్ అనేది ముగిస్తా ఉన్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో చెప్పండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.